ఈరోజు మనం 'అమ్ము' అనే ఒక చిన్న పాప కథ గురించి తెలుసుకుందాం. పదండి. అది ఒక చిన్న గ్రామం. కొండల మధ్యలో పచ్చని పసికతో, పంట పొలాలతో చాలా అందంగా ఉండేది. అక్కడ అందరూ కలిసిమెలిసి ఏ కల్మషం లేకుండా జీవించేవారు. అక్కడి జీవితం చాలా ప్రశాంతంగా సాగేది. ప్రతి ఉదయం మబ్బులతో ఆవృతమైన ఆకాశం, పల్లకిలా ఊగే చెట్లు, తడిగా ఉన్న నీళ్ళ శ్వాసనతో ఆ ఊరు చాలా కలకలాడేది. గ్రామస్తులు సాధారణ జీవితాన్ని నడిపే రైతులు. భూమి ఏమిచ్చిందో దాన్ని ప్రేమగా పెంచుకొని జీవించేవారు. అదే ఊరిలో వీరయ్య అనే ఒక కుటుంబం ఉండేది. వీరయ్య కూతురు పేరు అమ్ము. చిరునవ్వుతో మెరిసే ముఖం, మెరిసే నీలిరంగు కళ్ళతో ఆ పాప ఊరంతా గులాబీలా వెలగబూసింది. ఆమె నవ్వు విని పక్షులు మురిసేవి. తల్లిదండ్రులను ఆడపట్టించడం, ఇరుగు పొరుగు వాళ్ళని బెంబేలెత్తించడం ఆమె రోజువారీ పని. ఒక చల్లటి ఉదయం సూర్యుడు పగటి బంగారంలా మెరుస్తున్నప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో పంట పొలాలకు వెళ్ళింది. వారు పని చేస్తుంటే అమ్ము గిరగిరా తిరుగుతూ వేరే పిల్లలతో సీతాకోక చిలుకలు పట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆమె నవ్వులు గాలిలో సరదాగా సాగాయి. ఆ సవడితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కానీ ఆ ఆట అమ్ముని ఊహించని ప్రదేశానికి తీసుకెళ్ళింది. అందరూ వెళ్ళే దారి కాదు. అది నిశ్శబ్దంగా దట్టమైన చెట్లతో, ఎత్తైన కొండల మధ్య చాలా రకాల వన్యప్రాణులతో కూడిన అడవి. అమ్ము తనకు తెలియకుండానే ఆ అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆకులు ఇంకా గడ్డి మధ్య ఒక తెల్లటి గుండ్రటి వస్తువు చూస్తుంది. అది ఒక పెద్ద బంతిలా మెరిసింది. అమ్ము ఆశ్చర్యంతో చూసి దాన్ని జాగ్రత్తగా తన సంచిలో వేసుకుంటుంది. ఆమెను వెతుకుతున్న తల్లిదండ్రులు భయంతో పరుగు పరుగున వచ్చి చివరికి ఆమెను కనుగొన్నారు. వాళ్ళతో అమ్ము చూడండి నాకు ఏం దొరికిందో అని గర్వంగా అంటుంది. తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి అమ్ము తండ్రి ఒక్కసారిగా దాన్ని చూసి అమ్ము ఇది బొమ్మ కాదు, ఇది ఒక గుడ్డు అని అంటాడు. ఒక నిప్పుకోడి గుడ్డు అయి ఉండొచ్చని అనుకుంటారు. ఆ ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంతో దాన్ని చూస్తారు. వారు ఆ గుడ్డుని కృత్రిమంగా వేయి పుట్టించి ఎండుగడ్డిలో పొదిగారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి గుడ్డు గుడగుడలాడింది. చిన్న చిలుక వచ్చింది. మళ్ళీ మరొకటి. చకచక గుడ్డు తెరుచుకుంది. తొలుత అది చిన్న బల్లిపిల్ల అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అసహనంగా పెరగడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళకి అది బల్లి కాదు, అది ఒక రాకాస బల్లి అని వాళ్ళకి తెలుస్తుంది. అది పచ్చ రంగులో ఆకుల ఆకట్టుకునే దృష్టితో చాలా అందంగా ఉండేది. ఓ మూల భయం కానీ మరొక మూల మమకారం ఆ కుటుంబం దీన్ని రహస్యంగా ఉంచేలా చేసింది. చిక్కు అని దానికి పేరు కూడా పెట్టారు. అది అమ్ముతో చాలా ప్రేమగా ఉండేది. అమ్ముని చూడగానే తన తలను అమ్ము తలతో రుద్దేది. అమ్ముకు అది అన్నయ్యలా మారిపోయింది. ఆమె వెనుక తిరిగేది. అమ్ము మాటలకు స్పందించేది. అమ్ముతో ఆడుకునేది. అయితే ఒకరోజు చిక్కు అమ్ముకు తెలియకుండా అమ్ముతో పాటు బయటకు వెళ్తాడు. ఒక ముసలావిడ చిక్కుని చూడగానే అరవడం మొదలు పెడుతుంది. అందరూ భయంతో పరుగులు తీస్తారు. పిల్లలు ఏడవడం మొదలు పెడతారు. అది చూసి అమ్ము సందేహంగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ చిక్కుని చూసి వెంటనే గట్టిగా అరుస్తుంది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. అప్పుడు అమ్ము అందరితో వాడు మా అన్నయ్య అని చెబుతుంది. అంతలో వీరయ్య వచ్చి జరిగిందంతా ఊర్లో వాళ్ళకి చెబుతాడు. ఇంకా చిక్కు ఎవరికి హాని తలపెట్టాడు అని హామీ ఇస్తాడు. తర్వాత ఊరి వాళ్ళందరూ చిక్కుని అంగీకరిస్తారు. పిల్లలు కూడా చిక్కుతో ఆడుకోవడం మొదలు పెడతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా చిక్కుకి వారికి తోచింది తినడానికి పెట్టేవారు. ఇంతలో అమ్ము చిక్కుతో పాటు కలిసి మళ్ళీ ఆ అడవిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే చిక్కు మాయమైపోతాడు. అమ్ము చిక్కుని పిలుస్తుంది. కానీ చిక్కు మాత్రం కనపడడు. అయితే అమ్ముకి కొద్ది దూరంలో ఏదో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు అమ్ము భయంతో ఒక రాయి వెనక దాక్కుంటుంది. అప్పుడే చిక్కు శబ్దం చేస్తాడు. కానీ అమ్ముకి మాత్రం కనబడడు. కానీ చిక్కు శ్వాస మాత్రం అమ్ముకు తాకుతుంది.
వెంటనే అమ్ము తన చెయ్యి ముందుకు చాపుతుంది. అప్పుడు చిక్కు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అమ్ముకి చిక్కుకి అదృశ్యమయ్యే శక్తి ఉందని తెలుస్తుంది. కానీ అది కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే ఆ శక్తి పనిచేస్తుంది. ఇంకా చిక్కుకి రెక్కలు కూడా మొలుస్తాయి. అవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే కనిపిస్తాయి. ఊరికి ఒకసారి రాగానే అందరికీ చిక్కు సాధారణంగానే కనిపిస్తాడు. రోజు చిక్కు ఇంకా అమ్ము ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆడుకునేవారు. అక్కడికి ఎవరైనా పొరపాటున వస్తే వాళ్ళని భయపెట్టేవాళ్ళు. అమ్ము ఇంకా చిక్కు చాలా బాగా సరదాగా సమయాన్ని గడిపేవారు. అమ్ము చిక్కు మీద ఎక్కి స్వారీ చేసేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒక రోజు ఊరిలో ఉత్సవాలు జరుగుతుంటాయి. అప్పుడు సిటీ నుండి సాయిష్ వస్తాడు. తను ఒక ఫోటోగ్రాఫర్. సిటీలో పెళ్ళిళ్ళకు ఇంకా ఇతర కార్యక్రమాలకు ఫోటోలు తీసేవారు. ఖాళీ సమయంలో ప్రకృతి అందాలను వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాడు. అలా ఊరికి వచ్చిన తర్వాతి రోజు సాయేష్ ఆ అడవిలోకి వెళ్ళి అక్కడున్న చెట్ల గురించి చెప్తూ వీడియో తీస్తుంటారు. అప్పుడు తన పక్క నుండి ఏదో వెళ్ళినట్టుగా అనుభూతి చెందుతారు. కానీ అది ఒక నిర్మానుష్య ప్రాంతం కావడంతో అంతగా పట్టించుకోరు. అప్పుడు సాయేష్కి చిన్నపిల్లల నవ్వులు వెలిపిస్తుంటాయి. భయం భయంగానే అటు ఇటు చూస్తారు. అప్పుడే చిక్కు సాయేష్ని కింద తోసేస్తారు. అది చూసి చిక్కు ఇంకా అమ్ములు బాగా నవ్వుకుంటారు. ఇంటికి చేరుకోగానే బాగా అలసిపోవడంతో సాయిష్ ఆ రోజు నిద్రపోతారు. సాయంత్రం మీరు చూసేసరికి తన కెమెరా తన దగ్గర ఉండదు. అది అక్కడే పడేసుకున్నట్టుగా గుర్తు తెచ్చుకుంటారు. తర్వాతి ఉదయం లేవగానే సాయిష్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ పడి ఉన్న కెమెరాను తీసుకొని మళ్ళీ వీడియో తీయడం మొదలు పెడతారు. అప్పుడే దూరంగా ఏదో ఆకారం రావడం గమనిస్తాడు. ఆ ఆకారం దగ్గరికి రాగానే చిక్కును చూసి సాయేష్ భయపడి ఒక పక్కన దాక్కుంటాడు. ఎందుకంటే సాయేష్కి చిక్కు గురించి తెలియదు. తనతో పాటు ఓ చిన్న పిల్లని కూడా చూస్తారు. ఆ పిల్లని కాపాడాలనుకొని ఊరి వాళ్ళకు వెళ్ళి సహాయం అడుగుతారు. అప్పుడు ఊరి వాళ్ళు సాయేష్ చేసిన వీడియో చూసి బాగా నవ్వుతారు. అప్పుడు ఒకతను ఇలా అంటాడు, అది అమ్మను ఏం చేయదు. ఎందుకంటే అది అమ్ము పెంపుడు జంతువు అని అంటాడు. అప్పుడు సాయేష్ ఊపిరి పీల్చుకుంటాడు. అయితే సహాయం కోసం ఊర్లోకి వచ్చినప్పుడే సాయిష్ తను తీసిన వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాడు. తర్వాత ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అది మెల్లగా ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది. అయితే ప్రభుత్వం చిక్కుని పట్టుకోమని సైనిక అధికారులను ఆదేశిస్తుంది. అప్పుడు ప్రతాప్ తన బృందంతో భారీ ఆయుధ సామాగ్రితో చిక్కు ఉన్న ఊరికి బయలుదేరుతారు. అక్కడి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు లేనిది తమ ఊరి మీద హెలికాప్టర్లు తిరుగుతుంటాయి. ప్రదీప్ హెలికాప్టర్ నుండి కిందకు దిగి ఆ ఊరి పెద్దని కలుస్తాడు. కలిసి చిక్కు కోసం ఆరా తీస్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్ద దాని ముందు చాలా మంచిగా చెప్తారు. అది ఒక సాధుజీవి అని, ఇంకా ఎవరికి హాని తలపెట్టదు అని చెప్తాడు. కానీ ప్రతాప్ మాత్రం తనకు ఇది ప్రభుత్వం అప్పచెప్పిన పని అని ఖచ్చితంగా చిక్కుని తీసుకోవాలని అంటాడు. వెంటనే ఈ వార్త ఊరంతా పాకుతుంది. ఇది తెలిసిన అమ్ము కుటుంబం చాలా భయపడుతుంది. అప్పుడు అమ్ము ఇంకా సిక్కులు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ప్రతాప్ వీరయ్య కుటుంబం దగ్గరికి వచ్చి అమ్ము ఎక్కడ ఉందని అడుగుతారు. అప్పుడు వీరయ్య కూడా సార్ మాకు కూడా తెలియదు. 2 రోజులుగా కనిపించడం లేదు. మేము కూడా వెతుకుతున్నామని అంటాడు. ప్రతాప్ సాయిష్ దగ్గరకు వచ్చి నువ్వు ముందు ఎక్కడ ఆ జీవిని చూసావు అని అడుగుతావు. దానికి సాయిష్ అక్కడ అడవి ప్రాంతంలో అని చెప్తావు. అప్పుడు ప్రతాప్ తన బృందంతో కలిసి ఆ అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక మూలన ఏం చేయాలో తెలియక భయం భయంగా ఉన్న చిక్కు ఇంకా అమ్ములను చూస్తాడు. వెంటనే పెద్ద వల వేసి చిక్కుని బంధిస్తాడు. ఇంకా అమ్ముని తన ఇంటి వాళ్ళకి అప్పగిస్తాడు. ఇంకా పెద్ద వల వేసి చిక్కుని లాక్కెళ్ళడానికి చూస్తుంటాడు. అది చూసి అమ్ము ఇంకా తన కుటుంబం అలా చేయవద్దని చాలా బ్రతిమలాడతాడు. కానీ ప్రతాప్ వినడు. అయితే అప్పుడు ఎవరు ఊహించని విధంగా ఊరి వాళ్ళు కొంతమంది ప్రతాప్ బృందంలో కొంతమందిని బంధించేస్తారు. వాళ్ళు సిక్కుని వదిలిపెడితేనే మేము కూడా వీళ్ళని వదిలిపెడతాము అని అంటారు. ఇక చేసేది ఏమీ లేక ప్రతాప్ తన పై అధికారులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు. ఇంతలో ఈ సంఘటన పైన చాలా మంది స్పందిస్తారు. ప్రభుత్వం తీరుపైన మండిపడతారు. అప్పుడు ప్రభుత్వం కొన్ని షరతులతో చిక్కుని వదిలిపెట్టాలని చెప్తుంది. అప్పుడు అమ్ము పరిగెత్తుకుంటూ వచ్చి
చిక్కుని పట్టుకొని నిన్ను ఎవ్వరూ నా నుండి దూరం చేయలేరని నవ్వుతుంది. ప్రభుత్వం చిక్కు కుటుంబానికి పెద్ద ఖాళీ స్థలం ఇస్తుంది. అందులోనే చిక్కుని పెంచాలి. బాగా ఫేమస్ అయిపోతారు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తాము. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు కథా స్టూడియో. బాయ్.